హలో అండి అందరికీ. మీ అందరికీ గోరింటాకంటే ఇష్టమేనా? మనకైతే చాలా చాలా ఇష్టం అండి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకొస్తుంది అందరికీ. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక్క రోజున గోరింటాకు పెట్టుకొని ఖచ్చితంగా ఉండమని కోరుతూ ఉంటారు పెద్దలు. ఎందుకు అనుకుంటున్నారా? జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఎక్కువ అవుతాయి. అలా తరచూ వర్షపు నీటిలో ఎవ్వరికైనా సరే ఒక్కసారైనా తడవక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవాళ్ళు, ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అట్లాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం, గోళ్ళు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటాకును కోయడం వలన చెట్టుకి ఏమంత హాని కూడా కలగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది ఈ గోరింటాకు. ఇంకా ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్ళకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి చల్లగా, గోళ్ళు పెళుసుబారిపోకుండా, గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకా ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెను వాడడం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉంది. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకును పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలి అన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడకు దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. అలా కాదు, గోరింట మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీస్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి. మరి మీరు కూడా ఆషాఢంలో గోరింటాకును పెట్టుకుంటారు కదూ. ధన్యవాదాలు.